హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను రవ్వ కేసరి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. చాలా సింపుల్గా 10 మినిట్స్లో మనం ఈ రవ్వ కేసరి ప్రిపేర్ చేసేయచ్చు. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: రవ్వ, డ్రై ఫ్రూట్స్, వాటర్, షుగర్. సింపుల్ వేలో 10 మినిట్స్లో ఈ రవ్వ కేసరి ఎలా ప్రిపేర్ చేద్దామో చూద్దాం. సో నేను ముందుగా ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ తీసుకున్నాను. గీ మొత్తం మెల్ట్ అయ్యాక అందులోకి కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని రోస్ట్ చేసుకోండి. నెక్స్ట్ అదే ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని 1 కప్ ఆఫ్ సుజీ రవ్వ తీసుకొని కొంచెం రోస్ట్ చేయండి. ఆ రవ్వ కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేయండి. మంచి స్మెల్ వస్తుంది, మనకు తెలుస్తుంది రవ్వ వేగింది అని. ఈ రవ్వ మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలోపు మనం ఒక గిన్నెలో 1 కప్ రవ్వకి 3 కప్స్ ఆఫ్ వాటర్ పోసి బాయిల్ చేసుకోవాలి. వాటర్ మంచిగా బాయిల్ అయిన తర్వాత ఈ రవ్వలోకి కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకుంటూ వాటర్ మొత్తం రవ్వలోకి పోసి కలపాలి. కొద్దిగా వేసుకుంటూ కలుపుతుంటే మనకు ఉండలు కట్టకుండా చక్కగా తయారవుతుంది. ఈ రవ్వని కొద్దిసేపు ఒక 2-3 మినిట్స్ మంచిగా బాయిల్ చేసిన తర్వాత దీంట్లోకి 1 కప్ మనం రవ్వ తీసుకున్నాం కాబట్టి 1 కప్ షుగర్ సరిపోతుంది. ఇంకా ఎక్కువ స్వీట్ కావాలనుకున్న వాళ్ళు 1.5 కప్ వరకు తీసుకోవచ్చు. సో నేను ఇక్కడ 1 కప్ రవ్వ తీసుకున్నా కాబట్టి 1 కప్ షుగర్ వేసి కొంచెం కలుపుతున్నాను. నెక్స్ట్ దీంట్లోకి ఇలాచీ పౌడర్ ఒక 1/2 స్పూన్, ఆప్షనల్ కానీ వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. దాని తర్వాత మనం ఫస్ట్లో డ్రై రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఓన్లీ కాజు ఉన్నాయి కాబట్టి అవి వేసుకొని కలిపేస్తున్నాను. అంతే, ఎంతో రుచికరమైన రవ్వ కేసరి రెడీ. సరిగా ఎంత సింపుల్గా 10 మినిట్స్లో మనం వేడి రవ్వ కేసరి రెడీ చేసుకోవచ్చు. ఇందులో నేను ఎలాంటి ఫుడ్ కలర్స్ యాడ్ చేయట్లేదు. మీరు కావాలి అనుకుంటే రెడ్ ఆర్ ఎల్లో ఫుడ్ కలర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.